నేను చేసిన ఈ మిస్టేక్ దయచేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం చేయకండి. ఎందుకంటే నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో నేను డే అండ్ నైట్ మార్నింగ్, ఈవినింగ్ అని తేడా లేకుండా తిన్నది ఒకటి ఐస్ క్రీమ్ అనమాట. సో అది ఐస్ క్రీమ్ తిన్నాక నా మూడ్ చాలా బాగుండేది. సో అది ఇంత ముప్పు తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు. చూసారు కదా, ఐస్ క్రీమ్ వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చారు. సో ఐస్ క్రీమ్ అసలు వదలట్లేదు. సో మాకు ఇవ్వు, నేను తినిపిస్తామని చెప్పినా కూడా ఇవ్వట్లేదు. ఆ నోస్లో, మౌత్లో మొత్తం అంతా వెళ్ళిపోతుంది. మాకేమో టెన్షన్ ఓ పక్కన. నోస్లోకి వెళ్ళిపోయిందంటే బ్రీతింగ్ సరిగ్గా అందదు కదా. సో తినేసిన తర్వాత దాని ఓవర్ యాక్షన్ చూడాలి. అసలు ఇంత కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ వీడియో తీస్తున్న దగ్గర మమ్మల్ని ఐస్ చేయడం కోసం వెనకాల నేను కూర్చున్నాను, తిడుతున్నాను అనమాట. సో అలా తింటుందని మా చెల్లి వంక చూసి నవ్వుతుంది. అసలు మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. ఏదైనా తింటే మాత్రం అక్కడి వరకు తినే ఆపేసేయాలి. ఇదే కంటిన్యూ చేస్తే పుట్టే పిల్లలు కూడా ఇలాగే ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చి నన్ను కూల్ చేస్తుంది. సో ఇంకా నేను తిట్టినా కూడా దానికి అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే మాత్రం ఐస్ క్రీము ఒక నోటితో కాదు, మొత్తం తలతో తిందనమాట ఇది. ఈ వీడియో చూసి ఎవరు దిష్టి పెట్టకండి. ఎందుకంటే ఎంత మొత్తం తిందని అనుకుంటున్నారేమో, అసలు కానే కాదు. పైన నా వేఫల్ చప్పడించడం కోసం అది ఐస్ క్రీమ్ తీసుకుంది. సో ఇంకేంటంటే మీకు చెప్పవలసింది, పిల్లలకి ఏదైనా కావాలి అన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం అలవాటు చేయకండి. ఎందుకంటే గారం పెరిగిపోతుంది, పేరెంట్స్ మాట వినడం తగ్గించేస్తారు. సో ఒకళ్ళు గారం ఉంటే ఒకళ్ళు భయం ఉండాలి. కానీ మా గీతుకి ఏంటంటే వాళ్ళ తాతయ్య ఉంటే మాత్రం 1000 ఏనుగుల బలం ఉంటుంది. సో దానివల్ల మీరు కూడా అమ్మమ్మ ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.